35 ఏళ్లు దాటిన తర్వాత శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడం సహజమా? లేక ఇది ఒక హెచ్చరిక? చాలామందికి తెలియని నిజం ఇప్పుడు తెలుసుకోండి. ఒకప్పుడు రోజంతా పనిచేసినా అలసట తెలియదు. శరీరంలో ఉత్సాహం ఉండేది. జీవిత భాగస్వామితో సమయం గడపాలనే కోరిక కూడా ఎక్కువగా ఉండేది. కానీ 35 ఏళ్లు దాటిన తర్వాత చాలామందికి ఏదో మార్పు మొదలవుతుంది. శరీరంలో శక్తి తగ్గినట్లు అనిపిస్తుంది. పని అయిపోయేసరికి పూర్తిగా అలసిపోతారు. శృంగారం పట్ల ఆసక్తి కూడా మునుపటిలా ఉండదు. చాలామంది దీనిని వయస్సు ప్రభావం అని వదిలేస్తారు. కానీ నిజానికి దీనికి మన రోజువారీ అలవాట్లు, ఆహారం, నిద్ర, హార్మోన్లు, ఆరోగ్య పరిస్థితులే ప్రధాన కారణాలు. ఈ మార్పులు ఒక్కరోజులో రావు. సంవత్సరాల పాటు ఏర్పడిన చిన్న చిన్న తప్పులే తర్వాత పెద్ద సమస్యలుగా మారతాయి. మన శరీరాన్ని ఒక కారుతో పోలిస్తే సరైన ఇంధనం లేకుండా కారు సరిగ్గా నడవదు. అలాగే విటమిన్ డి, విటమిన్ బి1, ఐరన్, జింక్ వంటి పోషకాలు తక్కువైతే శరీరంలోని ప్రతి కణం ప్రభావితమవుతుంది. కండరాలు బలహీనపడతాయి. రోజంతా అలసటగా ఉంటుంది. మెదడు కూడా చురుకుగా పనిచేయదు. ఈ పరిస్థితిలో శృంగార కోరిక తగ్గడం సహజమే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి రక్త ప్రసరణ మందగిస్తుందని గుర్తించారు. రక్త ప్రసరణ తగ్గితే శరీరానికి అవసరమైన ఆక్సిజన్, పోషకాలు సరైన స్థాయిలో అందవు. ఫలితంగా ఎనర్జీ తగ్గిపోతుంది. రోజూ కనీసం 30 నిమిషాలు నడిచే వారికి శారీరక సామర్థ్యం మెరుగుపడుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ వ్యాయామం లేకుండా గంటల తరబడి మొబైల్, కంప్యూటర్ ముందు కూర్చోవడం శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తుంది. జంక్ ఫుడ్ కూడా పెద్ద శత్రువే. బయట దొరికే ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారం, చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ శరీరంలో కొవ్వును పెంచుతాయి. కానీ శక్తిని ఇవ్వవు. ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే కండరాల బలం కూడా తగ్గుతుంది. మరో ముఖ్యమైన కారణం హార్మోన్లు. పురుషుల్లో టెస్టోస్టెరాన్, మహిళల్లో ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు వయసుతో కొద్దిగా తగ్గడం సహజం. కానీ ఒత్తిడి, నిద్రలేమి, చెడు జీవనశైలి వల్ల ఈ తగ్గుదల మరింత వేగంగా జరుగుతుంది. అందుకే కొందరికి 35 ఏళ్లకే 50 ఏళ్ల వయసు వచ్చినట్టు అలసట కనిపిస్తుంది. అయితే మంచి విషయం ఏమిటంటే, ఈ సమస్యల్లో చాలా వరకు సరైన జీవనశైలి ద్వారా తగ్గించుకోవచ్చు. రెండో భాగంలో ఇంకా ఆశ్చర్యపరిచే కారణాలు, అలాగే సహజంగా శరీరంలో ఎనర్జీని పెంచుకునే సూపర్ టిప్స్ తెలుసుకుందాం. ఎనర్జీని తిరిగి పొందే సూపర్ టిప్స్. 35 ఏళ్ల తర్వాత కూడా యవ్వన ఉత్సాహం సాధ్యమేనా? 35 ఏళ్లు దాటిన తర్వాత శరీరం బలహీనపడటం తప్పదని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. కొన్ని అలవాట్లు మార్చుకుంటే మళ్లీ శక్తిని పెంచుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైన శత్రువు నిద్రలేమి. చాలామంది రాత్రిళ్లు ఆలస్యంగా పడుకుని ఉదయం త్వరగా లేస్తుంటారు. శరీరానికి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర అవసరం. నిద్రలోనే శరీరం దెబ్బతిన్న కణాలను బాగు చేస్తుంది. హార్మోన్లు సమతుల్యమవుతాయి. ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తిలో ఎక్కువ భాగం గాఢ నిద్రలోనే జరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే నిద్ర తక్కువైతే శక్తి, ఉత్సాహం రెండూ తగ్గిపోతాయి. ఇంకో పెద్ద కారణం ధూమపానం మరియు మద్యం. సిగరెట్లోని రసాయనాలు రక్తనాళాలను కుదించేస్తాయి. దీనివల్ల శరీరంలోని అనేక అవయవాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. మద్యం కూడా తాత్కాలికంగా రిలాక్స్ అయిన భావన ఇచ్చినా దీర్ఘకాలంలో హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరో విషయం చాలామందికి తెలియదు. మధుమేహం, హై బీపీ, థైరాయిడ్ వంటి సమస్యలు కేవలం సాధారణ వ్యాధులు మాత్రమే కాదు. ఇవి నరాల పనితీరు, రక్త ప్రసరణ, హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి శృంగార ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. అందుకే తరచూ అలసట, ఆసక్తి తగ్గడం, శారీరక బలహీనత ఉంటే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం మంచిది. అయితే ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, మళ్లీ ఎనర్జీని ఎలా పెంచుకోవాలి?
ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు వేగంగా నడవండి లేదా తేలికపాటి వ్యాయామం చేయండి. ఆహారంలో గుడ్లు, పప్పులు, చేపలు, పాలు, ఆకుకూరలు, పండ్లు వంటి పోషకాహారాన్ని చేర్చండి. తగినంత నీరు తాగండి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయే అలవాటు చేసుకోండి. ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం లేదా శ్వాస వ్యాయామాలు చేయండి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారిలో రక్త ప్రసరణ మెరుగుపడటమే కాకుండా, శరీరంలో సహజంగా ఉత్సాహాన్ని పెంచే రసాయనాలు కూడా ఎక్కువగా విడుదల అవుతాయి. అందుకే వారు మానసికంగా, శారీరకంగా మరింత చురుకుగా ఉంటారు. అత్యంత ముఖ్యమైన విషయం, సోషల్ మీడియాలో కనిపించే మ్యాజిక్ పవర్ క్యాప్సూల్స్ లేదా ఒక రోజులో స్టామినా పెంచే మందులు వంటి ప్రకటనలను నమ్మవద్దు. వాటిలో కొన్ని ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉండే అవకాశం ఉంది. సమస్య ఎక్కువ కాలం కొనసాగితే స్వయంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. గుర్తుంచుకోండి, 35 ఏళ్లు అనేది వృద్ధాప్యం ప్రారంభం కాదు. అది మీ ఆరోగ్యాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సిన దశ మాత్రమే. సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర, ఆరోగ్య పరీక్షలు, మంచి జీవనశైలి ఉంటే చాలా మంది 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా చురుకైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది.